మద్యం దుకాణాల మాదిరిగా లాటరీ విధానాన్ని మైక్రో బ్రూవరీస్కు ఎందుకు అమలు చేయట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీష్ రావు ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణం బయటపడుతున్నట్లు వెల్లడించారు. మైక్రో బ్రూవరీస్ కోసం 110 దరఖాస్తులు రాగా కొత్తగా 25 అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో ముఖ్య నేత కోట 21 కాగా మిగిలిన 4 ఓ మంత్రివని వెల్లడించారు. ఒక్కో బ్రూవరీకి 1,80,00,000 ధర అనధికారికంగా నిర్ణయించారన్న హరీష్ రావు అందులో 1,50,00,000 ముఖ్య నేతకు తోడు నీడగా ఉండే వ్యక్తికి మిగతాది ముడుతోందని ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా లిక్కర్ సరఫరా చేసే కంపెనీలకు ప్రభుత్వం 4,500 కోట్లు బకాయి పడిందని తెలిపారు. బకాయిల వల్లే అనేక దుకాణాల్లో బ్రీజర్ లేదన్న హరీష్ రావు సరఫరా నిలిపేస్తామని అనేక కంపెనీలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయని తెలిపారు. వాటాలు పంపకాల్లో తేడాతోనే బకాయిల చెల్లింపు నిలిచిపోయి సరఫరా ఆగిపోతోందని వెల్లడించారు. మద్యం హోలోగ్రామ టెండర్ల అంశంలో ముఖ్య నేత మంత్రి మధ్య పోరాటం ఓ నిజాయితీ గల అధికారి వీఆర్ఎస్కు దారితీసిందని ధ్వజమెత్తారు. సింగూరు ప్రాజెక్టు కింద రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించిన సర్కార్ బీరు కంపెనీలకు మాత్రం ఇబ్బంది లేకుండా నీరు సరఫరా చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెట్ల మీద నుంచి పడి మరణించిన గౌడన్నలకు రూపాయి సైతం పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.